వైద్యులు సేవా దృక్పథాన్ని అలవర్చుకుని సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలి అని జనసేన ఎమ్మెల్సీ పెడుగు హరిప్రసాద్ అన్నారు. విశాఖ జిల్లా గాజువాక సమీపం 87వ వార్డు వడ్లపూడిలో నూతనంగా ఏర్పాటు చేసిన నవోదయ దంత వైద్యశాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చాలా మంది దంత సమస్యలతో సతమతమవుతున్నారని, అటువంటి వారిలో తాను ఒకరని తెలిపారు. వైద్య వృత్తిలో మరో కోణమే సమాజ సేవ అని అన్నారు. నెలకోసారి ఒక్కో ప్రాంతంలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి పేదలకు తోడ్పాటు అందించాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఉప్పలపల్లి వివి సత్యనారాయణ, జనసేన పిఎస్సి సభ్యుడు కోన తాతారావు, కార్పొరేటర్లు బొండా జగన్, దల్లి గోవింద్ రెడ్డి, గంధం వెంకటరావు, కరణం కనకారావు, తిప్పల రమణారెడ్డి, విఎస్కే చక్రవర్తి, తోట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నవోదయ డెంటల్ హాస్పిటల్ గౌరవనీయులైన హరిప్రసాద్ గారి చేతుల మీదుగా చాలా గొప్పగా ఘనంగా ఓపెనింగ్ జరగబడింది. దీనికి విచ్చేసిన పెద్దలందరికీ నా పాదాభివందనం. ముఖ్యంగా అందరికీ నా పాదాభివందనాలు. ఈ హాస్పిటల్ పెట్టిన ముఖ్య ఉద్దేశం అందరికీ మంచి దంత వైద్యం అందించాలనే తపనతో ఈ హాస్పిటల్ని ఇలా ఈ రోజున ఓపెన్ చేయబడింది. దీనికి అందరి సహాయ సహకారాలు నాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వంతు సహాయంగా అందరికీ మంచి వైద్యం అందిస్తాను. దంత వైద్యం, ముఖ్యంగా దంత వైద్యం అనేది చేయగలిగినంత మంచిగా చేసి ఇస్తాను. దీనికి పూర్తిగా సహాయం అందించిన జన సైనికులకి, పశువు మిత్రులకి, మీడియా మిత్రులకి చెప్పలేనంత ఆనందంతో సెలవు తీసుకుంటాను. ప్రస్తుత రోజుల్లో ఓరల్ హెల్త్ కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే మౌత్ ఈజ్ గేట్వే ఆఫ్ బాడీ అంటే మనం ఆహారం ఏమి తీసుకున్నా నోటి ద్వారానే తీసుకుంటాం. కాబట్టి నోటిలో దంతక్షయం రావడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. దంతక్షయం వల్ల మన మామూలుగా మన సహజమైన హెల్త్ పాడవుతుంటుంది. అందుకే దంత వైద్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజున ప్రారంభించిన హాస్పిటల్ డాక్టర్ శివ నిర్వహిస్తున్నారు. ఇక్కడికి రావడానికి ముందు నేను శివకి పేషెంట్. గత సంవత్సరం నాకు డెంటల్ ప్రాబ్లం వచ్చినప్పుడు అప్పుడు నేను పిఠాపురంలో జనరల్ ఎలక్షన్లో ఉన్నాను. నేను నా మిత్రుడి ద్వారా ఆయన బంధువు అవుతారు. మిత్రుడికి ఫోన్ చేస్తే రండి నేను చూస్తానన్నారు. వచ్చాను. జస్ట్ 10 minutesలో నా ఇబ్బందిని ఆయన సాల్వ్ చేశారు. ఒక దంతం ఇబ్బంది పాడవుతుంది, దాన్ని క్లీన్ చేస్తాను, పెయిన్ అది తగ్గుతుంది, క్యాప్ వేస్తానన్నారు. 10 నిమిషాలు చాలా స్మూత్గా ఇది నాకు వైద్యం నిజంగా ఏం చేశారా లేదా అన్న ఒక సందేహం వచ్చే విధంగా ఆయన ఆ రోజు ట్రీట్మెంట్ చేశారు. మొత్తం 2 రోజుల్లో 20 నిమిషాల్లో ఇదైపోయింది. చాలా సేవాభావం ఉన్న డాక్టర్ గారు. నేను ఇందాక ప్రారంభోత్సవం సందర్భంగా ఆయనకు ఒక మాట చెప్పాను. ఇక్కడ కూర్చొని వైద్యం చేయడంతో పాటు నెలకో 2 నెలలకో 3 నెలలకో మీకు కుదిరినప్పుడు పేద ప్రజలు ఉండే చోటుకు వెళ్ళి ఉచిత దంత వైద్య శిబిరాలు నిర్వహించవలసిందిగా కోరాను నేను ఆయన అందుకు అంగీకరించారు. ఈ సందర్భంగా ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ రోజున ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలుపుతూ మీడియా మిత్రులు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.